కాళీ సిద్ధులలో తెనాలి రామలింగడు వివరణ. సంస్కృత సాహిత్యంలో కాళిదాసును గూర్చిన కథలు ఎలా వ్యాపించినవో తెలుగులో తెనాలి రామలింగని గురించి కూడా అటువంటి కథలే వినపడుతున్నవి. రామలింగడు కాళిని గూర్చి తపస్సు చేశాడు. అతని సాధనకు మెచ్చి ఆమె ప్రత్యక్షమై 2 చేతులలో 2 పాత్రలు ధరించి ఒకదానిలో పెరుగు ఒకదానిలో పాలు ఉన్నవి. ఒకటి విద్యను మరొకటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. వీటిలో ఏదో ఒకదానిని తీసుకో అన్నదట. రామలింగడు అమ్మ 2 నా చేతికివ్వు, చూచి ఎన్నిక చేసుకుంటాను అన్నాడు. ఆమె 2 పాత్రలు ఇతని చేతికిచ్చింది. 2 పట్టుకొని కలిపి గటగటా తాగివేశాడట. దేవి కుపితురాలైంది. అతడు ఆమెను స్తోత్రం చేస్తూ, తల్లి, చదువుండి సంపద లేకపోయినా, సంపద ఉండి చదువు లేకపోయినా ఈ లోకంలో పూర్ణ సుఖం ఉండదు, కనుక 2 తీసుకున్నాను, క్షమించవలసినది అన్నాడు. కాళీదేవి నవ్వి, నీవు వికటకవి అగుదువుగాక అని అన్నదట. అందుకే రామలింగడు వికటకవి అయినాడని అనుశ్రుత కథ. ఇటీవలి తెనాలిలో రామలింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభము పడిపోగా దాని పునఃస్థాపన చేసే ప్రయత్నము జరిగినప్పుడు క్రింద కాళీ విగ్రహము తెనాలి రామలింగడు వేసిన శాసనము లభించినట్లు వార్తలు వినిపించాయి. దీనిని బట్టి రామలింగడు కాళీ భక్తుడని ఆధారపూర్వకంగా తెలుస్తున్నది.